రాష్ట్రంలో ప్రీమియం పెట్రోలు, ఇండస్ట్రియల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అరుణ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. పశ్చిమాసియా దేశంలో నెలకొన్న యుద్ధ ప్రభావంతో కూడా ఏదైతే ఇటు పెట్రోల్ డీజిల్ ధరలపై కూడా పెట్రోల్ డీజిల్ పై కూడా భారం పడతా ఉంది. ముఖ్యంగా కూడా ప్రీమియం పెట్రోల్ తో పాటు ఏదైతే కమర్షియల్ డీజిల్ కి సంబంధించి ఇండస్ట్రియల్ డీజిల్ కి సంబంధించి కూడా ఇప్పటికే కూడా IOCL కూడా కంపెనీలు కూడా ఇప్పటికే కూడా ఈ రోజు నుంచి కూడా ఏదైతే ధరలు పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా డీజిల్ కి సంబంధించి కూడా ₹2.30 అదేవిధంగా కమర్షియల్ డీజిల్ కి సంబంధించి కూడా ₹22 పై కూడా అయితే పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది వినియోగదారులు నిజంగా కూడా ఎట్లా ఉంది పరిస్థితి అనేటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి బ్రదర్, ఏంది అసలు పరిస్థితి? నిజంగా కూడా ఇటు కమర్షియల్ కాదు, ప్రీమియంకి అయితే డీజిల్ పెట్రోల్ అయితే ధరలు అయితే పెరిగినాయి. రానున్న రోజులు ఎట్లా ఉండబోద్ది అనుకుంటున్నారు? అసలు ఏంది పరిస్థితి? ఏం ప్రాబ్లం ఉండదు. ఇండియాలో మంచి లీడర్షిప్ ఉంది. ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, నరేంద్ర మోడీ గారు, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ప్రపంచ దేశాలతో ఉన్నారు. కాబట్టి మనకి ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటి కొరత ఏర్పడతలేదు. అయితే వస్తున్నటువంటి డీజిల్ పెట్రోల్ హార్మోజ్ జలసంధి నుంచి వస్తున్నటువంటి సందర్భంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా సంబంధించినటువంటి యుద్ధ వాతావరణంలో మనకు ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. ఇవాళ అమెరికా కూడా రష్యా నుంచి గతంలో తీసుకోవద్దని చెప్పింది. ఇవాళ రష్యా నుంచి కూడా తీసుకొని ఓపెన్ చేసింది. అంటే ఆంక్షలు లేవు, మనల్ని ఆపాలనే ప్రయత్నం కూడా చేయటం లేదు. అట్లా ఇరాన్ నుంచి కూడా వస్తున్నటువంటి సందర్భంలో మనకు వివిధ దేశాల నుంచి వచ్చే చమురు ఉత్పత్తులు, క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఇరాన్ కూడా దాడులు చేయకపోవడము, తద్వారా మన నౌకలు యథేచ్ఛగా రావడం వల్ల ఆ మధ్యలో కొంత ఏర్పడేటువంటి ఇబ్బందుల మూలంగా కొంత ఇప్పుడు కమర్షియల్ డీజిల్ మీద కొంత పెరిగింది. కమర్షియల్ డీజిల్ ప్రభావం ప్రజల మీద నేరుగా అయితే ఎక్కడ పడదు. అట్లనే పెట్రోల్ కూడా ప్రీమియం పెట్రోల్ ఎవరు లగ్జరీ కార్లు ఉన్న వాళ్ళు ప్రీమియం పెట్రోల్ కావాలనే అవసరం ఉన్న వాళ్ళు ట్యాక్స్ పేయర్స్. లీడర్షిప్ ఈ దేశానికి ఉంది కాబట్టి మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా వాళ్ళ ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా సహకరిస్తున్నాయి. ఒక కాంగ్రెస్ కొంత అప్పుడప్పుడు అది ఎప్పుడు విమర్శన చేస్తూనే ఉంటుంది. ఈ దేశం మీద డీజిల్ పెట్రోల్ ఈ యుద్ధానికి సంబంధించి ప్రజలను అయోమయానికి గురి చేయడం మూలంగానే ఈ కృత్రిమైనటువంటి కొరత, ఈ తాత్కాలిక ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు తప్ప ఈ దేశంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని చెప్పి మనము క్లియర్గా చెప్పొచ్చు. మీరేం చెప్పదలుచుకున్నారు? ఏదైతే పెట్రోల్ డీజిల్ కావచ్చు, గ్యాస్ కి సంబంధించిన చమురు మీద కూడా కొంత రేట్ అయితే పెరిగిందని తెలిసింది. అంటే దాని మీద పెరిగిన ధరలు కూడా ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి యుద్ధ వాతావరణంలోనే పెరిగినాయి తప్ప దీన్ని కావాల్సుకొని ఏదో బీదతరగతి కుటుంబాలకు పెంచే ఉద్దేశం లేదు. ఏదైతే భారతదేశానికి సంబంధించి నిత్యావసర సరుకులైనటువంటి పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ దేశానికి సంబంధించి పటిష్ట నాయకత్వం వలనే ఈరోజు సామాన్య ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నది. కేవలం ప్రతిపక్ష పార్టీలు కావాలని వీటిని బ్లాక్ చేయడము మరియు ఇతరత్ర కొరత ఉన్నది, ఇది దొరకది అనే మోసపూరితమైనటువంటి మాటల వలనే ఈరోజు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తీసుకొచ్చిన సత్తా ఉన్న నాయకుడు ఉండడం వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది లేదని నేను తెలియజేస్తాను. వాళ్ళ ప్రీమియం మీద కావచ్చు, డీజిల్కి ఇండస్ట్రియల్ డీజిల్, అదేవిధంగా కూడా ఏదైతే గ్యాస్కు సంబంధించి కూడా కొంత రేట్లు అయితే పెరిగినాయి. దాన్ని మీద ఏం చెప్పదలుచుకున్నారు? సామాన్యుల మీద ఏమైనా భారం పడే అవకాశం ఎట్లా ఉంటుంది? తప్పనిసరి పడే అవకాశాలు ఉంటాయి. మనం చూస్తున్న ప్రస్తుత పరిస్థితిని ఆల్రెడీ మీకు గ్యాస్ మీద 60 డొమెస్టిక్ గ్యాస్ పైన, కమర్షియల్ దాని మీద ₹100 పైన పెరిగింది. ప్రీమియం ధర కూడా పెంచేసిండ్రు. ధరలు పెరిగే అవకాశాలు మనకు పుష్కలంగా అనిపిస్తున్నది. మరి దీని ఎందుకు ఇట్లా జరుగుతుంది? మరి ఎట్లా? మరి ఇరాన్ మీద అమెరికాడు యుద్ధం ప్రకటించిండు. మరి ఇరాన్ మీద ఇరాన్కు మనకు ఉన్న బంధం ఏదైతే ఉన్నది ఇప్పటిది కాదు, 30 సంవత్సరాల క్రితమే వాడు అండర్గ్రౌండ్ పైప్ లైన్ ప్లాన్ చేసి దాదాపు స్టార్ట్ చేసినటువంటి సందర్భంలోని ఇదే అమెరికాడు దాన్ని ఆఫ్ చేసిండు. ఎందుకంటే నాకు లాస్ వస్తుందని చెప్పి. అట్లా వచ్చి ఈ దేశం మనది, మనం అమెరికాడు దౌష్ట్యాన్ని కనుక మనం ఇట్లనే మౌనముగా ఉంటే మాత్రం వాడు మళ్ళీ కూడా మింగేస్తాడు. మీరు చూస్తున్నారు సర్వసత్తాక గణతంత్ర రాజ్యాలు ఇవాళ వెనుజులా మీద అట్లా అర్ధరాత్రి వచ్చి వాడిని తీసుకొని వెళ్ళింది అక్కడ ప్రెసిడెంట్నే. రేపు పొద్దుగాల మనక గతి వర్దేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు జయశంకర్ సార్ వేండు అక్కడ వాళ్ళతో మాట్లాడిన విదేశంగా ఇరాన్ వాళ్ళతో, కానీ ఆ సంప్రదింపులు జరుగుతున్నాయి అవి. కానీ ఏది చూసినా సిమ్టమ్స్ ఎట్లా కనిపిస్తున్నాయి అంటే మనం గట్టిగా వ్యతిరేకించకపోతే మాత్రం అమెరికాడు మనకు కూడా పెనుముప్పుగా, అంటే మనం ఇప్పుడు పాము పడగ నీళ్ళలో ఉన్నట్టే నాకు అనిపిస్తుంది. ధరలు పెరగడం వచ్చింది, మళ్ళీ యుద్ధమే కాపాడినట్టు ఒక రకంగా చూసినప్పుడు. లేకపోతే ఇంకా మనం బెండ అయ్యేటోళ్ళం అమెరికాడికి. ఇటువంటి అమెరికాకు మనకు బానిసత్వం దూరం చేసి చుట్టుపక్కల దేశాలతోనే కలిసిమెలిసి సంప్రదింపులు చేసుకుని వాళ్ళ సహకారం తీసుకుని మనం గట్టిగా నిలబడాలి. మన పెట్రోల్ అవసరాలు ఖచ్చితంగా పశ్చిమాసియా నుంచి రావాలి. ఆ పశ్చిమాసియా దేశంలో ఉన్న ఇరాన్ మీద దాడి ఏకపక్షంగా అమెరికా చేయడం అనేది ఇది సంక్షేమం. అమెరికా నువ్వు చేస్తున్నది ప్రపంచ శాంతికి విఘాతము, మాలాంటి దేశాల పెట్రోల్ అవసరాలకు ఇబ్బంది కలుగుతుందని అనే మాట మన దేశ అధినేత నుంచి రావాల్సి ఉంది. అదేవిధంగా ఈరోజు ఆయిల్ అవసరాలే కాదు,
సాంప్రదాయకంగా కూడా ఇరాన్ మనకు మొదటి నుంచి మిత్రదేశం. ఇరాన్ నేతని అధ్యక్షుని, ఆ దేశ అధినేతని ఆ దేశ బిల్డింగ్ మీద బాంబులేసి చంపినా ఖండించిన పాపాన పోలేదు. కాబట్టి ఈ విఫలమైన దౌత్యనీతి ఈరోజు ప్రజల ఇక్కట్లకు కారణమవుతుంది. దేశ ప్రజల కష్టాల్ని బయటపడే మార్గాలు వెతకాలని చెప్పేసి గద్దె మీద ఉన్న ప్రభుత్వ అధినేతల్ని నేను కోరుతున్నాను. ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రానున్నటువంటి రోజుల్లో కూడా ఏదైతే సామాన్యులపై పెట్రోల్ డీజిల్ కావచ్చు గ్యాస్ ధరలపై కూడా ధరల ప్రభావం పడకుండా చూడేటువంటి ప్రయత్నం చేయాలని అయితే స్థానికులైతే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.